సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించి పేదరికం లేని సమాజాన్ని రూపొందించాలనేదే P4 కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏలూరు నగరంలోని కలెక్టరేట్లో అధికారులతో, పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న P4 కార్యక్రమ ఉద్దేశాలను తెలియజేసి అధికారులతో మంత్రి సమీక్షించారు. నిరుపేదలకు చేయూతనివ్వడమే P4 లక్ష్యమని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. రైతులు ఇక్కడ ఎంతో శ్రమించి ఆదర్శవంతంగా నిలబడాలనే తపంతో కూడా ఉన్న వ్యక్తులు మనం ప్రతి గ్రామంలో కూడా చూస్తాం. అయితే ఒక హ్యాండ్ హోల్డింగ్ అంటే వాళ్ళు బిడ్డలు చదివించుకోవాలి, ఒక ఆఫీసర్ అవ్వాలన్న కోరుకు, లేకపోతే అతను కూడా బిజినెస్ చేయాలి, ఇద్దరు ప్రతి కుటుంబాల్లో కోరుకునేవారు, కలెక్టర్ అవ్వాలి, ఎస్పీ అవ్వాలి అనేది తల్లిదండ్రులు కోరుకునేవారు. కానీ ఈ రోజుల్లో టెక్నాలజీని ఉపయోగించుకుని ఆలోచన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ బంగారు కుటుంబాన్ని మనం తయారు చేయాలి, చనిపోతే అతను ఇబ్బంది పడకుండా నేను ఇబ్బంది పడకుండా ఉండడం కోసం అతని పేరే కట్టించాం సార్. మన జేడీ గారే దాన్ని అన్నారు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన. అది మీరు చాలా సమగ్రంగా ఆలోచించుకుని ఒక పైలట్ ప్రాజెక్ట్ గా చేయాలి.